అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అంబటి నాగరాధ కృష్ణ యాదవ్, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడిని. నేను ముందుకు రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు ఈసీ మీటింగ్ కండక్ట్ చేస్తూ అందులో ఒక ప్రతిపాదన ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రెమిసెస్ నుంచి తొలగించాలనే ప్రపోజల్ ఒకటి పెట్టారని మనం వార్తా కథనాల ద్వారా తెలియజేసుకున్నాం. అసలు ఈసీ మీటింగులు జరుగుతున్నాయంటే మనం ఏమనుకుంటాం, ఓయమ్మ ఇదేదో పెద్ద విషయం, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు సీట్ల గురించి కానీ, దిగజారిపోతున్న మెడికల్ విద్య ప్రమాణాల గురించి కానీ, అకాడమిక్ క్యాలెండర్ గురించి కానీ, మన విద్యార్థుల్ని విదేశాలకు ఎలా పంపాలి, అక్కడ మన డిగ్రీలను ఎలా రికగ్నైజ్ చేయించుకోవాలి అనే పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నాయని సామాన్యులు అనుకుంటారు. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద డాక్టర్లు వస్తారు, ప్రొఫెసర్ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు ఈసీ మెంబర్లుగా ఉంటారు, హెల్త్ సెక్రటరీ గారు ఉంటారు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఉంటారు. వీళ్ళందరూ న్యూరో సర్జన్లు, కార్డియాలజిస్టులు, ఓపెన్ హార్ట్ సర్జన్లు, ఇంకా చాలా నెఫ్రాలజిస్టులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారయ్యా ఈసీ మీటింగ్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించాలా వద్దా అనే చర్చ పెట్టుకోవడానికి. ఇందుకోసమా ప్రజాధనం, ఇందుకోసమా మన యూనివర్సిటీకి ఫీజులు కట్టి ఆ డబ్బులతో వీళ్ళు మీటింగులు పెట్టుకొని వాళ్ళ కార్లు ఖర్చు, టీ కాఫీల ఖర్చు, భోజనాల ఖర్చు ఎందుకయ్యా అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని యూనివర్సిటీలో ఉంచాలా లేదా, ఎలాగో తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఉంచకూడదు అనే నిర్ణయం ఒకటి తీసుకొస్తారు. ఈసీ మీటింగ్లో ఇటువంటి నిర్ణయం జరిగిందని తొలగించే ప్రయత్నం చేస్తారు. దీనికోసమా మీరందరూ ఈసీ మెంబర్లుగా ఇంత చదువుకొని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా, రిజిస్ట్రార్లుగా ఉన్నారు. యూనివర్సిటీకి రాజకీయ మార్క్ అంటకూడదు. యూనివర్సిటీగా నడవాలి. విద్యా ప్రమాణాలు ఎలా పెంచాలి, ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీని ఎలా అరికట్టాలి అనే దాని మీద ఉండాలి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి యూనివర్సిటీకి అనుసంధానం చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు తీసుకొచ్చి వాటిని యూనివర్సిటీకి అనుసంధానం చేశారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించాలనే టీడీపీ ప్రభుత్వ నిర్ణయం అత్యంత హేయం. ఎందుకంటే విగ్రహాన్ని అయితే తొలగించగలరు, కానీ పూజ గదుల్లో దేవుడితో సమానంగా వారి పూజ గదుల్లో రాజశేఖర రెడ్డి గారి పటాన్ని పెట్టుకొని పూజిస్తున్నారు ఇవాళ కోట్లాది మంది ప్రజలు. వాళ్ళ గుండెల్లో నుంచి రాజశేఖర రెడ్డి గారిని తొలగించడం అనేది మీ వల్ల కాదు. రాబోయే తరాల్లో కూడా మీరు ఎంత ప్రయత్నించినా జరిగే పని కాదు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి ప్రజల్లో ఏదో ఒకటి మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి నిత్యం ఏదో ఒక అలజడి ప్రజల్లో సృష్టించి దాన్ని చర్చగా మార్చి దాన్ని డైవర్ట్ చేస్తూ మీ చేతగానితనాన్ని డైవర్ట్ చేసుకుంటూ ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు ఇటువంటి చర్యలు చేయటం చాలా సిగ్గుచేటు. మీకు చేతనైతే కొత్తగా రాజశేఖర రెడ్డి గారిలాగా కొత్త మెడికల్ కాలేజీలు తీసుకునండి. శాచురేషన్ పద్ధతి వరకు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. శాచురేషన్ పద్ధతిలో ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళకి ఆరోగ్యాన్ని అందించండి. అప్పుడు చిరస్థాయిగా మీరు మిగిలిపోతారు. అంతేగాని ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన మీరేదో సాధించారనుకోవటం మీ శాడిజానికి నిదర్శనంగా కనిపిస్తుంది తప్పితే మీరు చేసే మేలు కానీ ప్రజలకు జరిగే లబ్ధి కానీ ఏమీ లేదు. కానీ ఈసీ మీటింగులనా ఇలాగా మీరు దారుణంగా వాడుకునేది ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకొని వచ్చి వాళ్ళు చేసే నిర్ణయాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద ఎంత దిగజారిపోయినాయి మీ రాజకీయాలు అనేది తేటతెల్లమైపోతుంది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం అనేది ఆ గుండెలను ఆపటం మీకు సాధ్యం కాదు. రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్ని గుండెలను కొట్టుకునేలా చేశారో ఆ గుండెలను మీరు ఆపగలరా? ఎంతోమందికి విద్యను అందించారు, వాళ్ళ విద్యను మీరు దొంగిలించగలరా? ఎంతోమందికి సాయం చేశారు, ఆ అక్క చెల్లెమ్మలకి ఆర్థికంగా ఆదుకున్నారు. ఆ సాయాన్ని మీరు మరిపింప చేయగలరా? ఈ విగ్రహం తీసినంత మాత్రాన ఇటువంటి పనికిమాలిన పనులు యూనివర్సిటీలో జరగకూడదని కోరుకుంటున్నాను. యూనివర్సిటీకి రాజకీయ మరక పులమొద్దని వేడుకుంటున్నాను.